వెల్కమ్ టు తవాయ్ కిచెన్. ఈరోజు తవాయ్ కిచెన్లో మనం చికెన్ రేష్మీ కబాబ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది సేమ్ రెస్టారెంట్ స్టైల్లో మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. ఫస్ట్ దీనికోసం చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకుని కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 నిమ్మకాయల చెక్కలు పిండుకోవాలి. పిండుకొని వీటిని బాగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలండి. దీనివల్ల ఈ పులుపు ఇవన్నీ అట్లా చికెన్ ముక్కలకి బాగా పడతాయి. తర్వాత ఈలోపు మనం ఆ 15 మినిట్స్లో గ్రీన్ చట్నీ చేసుకుందాం. ఈ కబాబ్స్లోకి వెల్లుల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, ఒక నిమ్మకాయ చెక్క, ఇంకో నిమ్మకాయ చెక్క, తర్వాత కొంచెం నల్లుప్పు, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా వేసి ఒక్క తిప్పుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మనం ఈ గ్రీన్ చట్నీ చేసుకోవాలి. తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకుని దీంట్లోకి కర్డ్ యాడ్ చేసుకుంటే మనం కబాబ్స్లో తినే గ్రీన్ చట్నీ రెడీ. కానీ మనము ఈ కర్డ్ డైరెక్ట్గా మిక్సీ జార్లో కూడా వేసేసుకోవచ్చు. కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి గ్రీన్ కలర్ రిటైన్ అవడం కోసం. తర్వాత ఈ 15 మినిట్స్ పెట్టుకున్న చికెన్ తీసుకుని ఇందులోకి మలై, కాజు పేస్టు, కర్డ్, గ్రీన్ చిల్లీసు, కసూరి మేతి, పెప్పరు, జీరా పౌడరు, చాట్ మసాలా, కార్న్ఫ్లోరు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఈ మ్యారినేషన్ లిక్విడ్ కొంచెం ఎక్కువే ఉంటుంది. తర్వాత దీన్ని మ్యారినేట్ చేయక్కర్లేదు. మనం దీన్ని స్టీల్ స్క్యూవర్స్కి ఇలా గుచ్చుకోవాలన్నమాట. ఈ చికెన్ పీసెస్ 4, 5 అలా. తర్వాత ఒక పెనం మీద మనం కొంచెం నెయ్యి వేసుకుని పెనం బాగా కాగిన తర్వాత మనం ఈ స్క్యూవర్స్ దీని మీద పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని కొంచెంగా అటు ఇటు మార్చుకుంటూ అన్ని వైపులు తిప్పుకోవాలన్నమాట. ఇవి వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా నేను అట్ల కాడతో తిప్పుతున్నాను అన్నమాట. అయితే ఇవి మనం వాడుకునే పెనం కాకుండా పాత పెనం తీసుకోండి. ఎందుకంటే ఇది కబాబ్స్ చేశాక మళ్ళీ వీటి మీద దోశలు అవి రావు. మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ మనం వీటిని కాల్చుకున్నాక మధ్యలో పీస్కి మధ్యలో గ్యాప్లో ఒక్కొక్కసారి కాలదండి. అందుకని మనం ఈ పీసెస్ అన్నీ బౌల్లోకి తీసుకుని మళ్ళీ పెనం మీద ఒక్కొక్క పీసు బౌల్లోది పేర్చుకొని కాల్చుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ జస్ట్ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత వీటికి తండూరి ఫ్లేవర్ రావడం కోసం మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకుని అందులో కాల్చిన బొగ్గు పెట్టి దాని మీద నెయ్యి వేసి ఆ పొగని దీనికి పట్టేటట్టు పెట్టుకోవాలి. మూత పెట్టేస్తే ఈ పొగంతా దీనికి పట్టేస్తుందండి. ఇలా పొగంతా అయిపోయే వరకు ఉంచుకుని మెల్లగా తీసుకుంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా దానికి చికెన్ పీసెస్కి పడుతుంది. రేష్మీ కబాబ్ రెడీ, సర్వ్డ్ విత్ గ్రీన్ చట్నీ. థ్యాంక్ యూ.